ఓకే, మిగతా మన పద్ధతులు చెప్పబోయే ముందు ఒకసారి జేడీ గారు ఎంపీ కావడం ఖాయం, వాళ్ళ పసుపులేటి ఉషా కిరణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవడం ఖాయం, గంటా గారు ఓడిపోవడం అయితే ఖచ్చితంగా ఖాయం. మీరు ఒకటే చెప్తున్నాను, ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు ఇస్తుంటే నేను ఓ పెద్ద అధికారి, మాజీ అధికారి ఒక ఆయన ఉన్నారు, ఆయన ముందు చెప్పడం నాకు కొంచెం భయం. లంచాలు తీసుకుంటే ఆయన పట్టుకుంటారు. కానీ వ్యవస్థ కోసం వాళ్ళు డబ్బులు పంచుతున్నారంట నాకు తెలియదు, నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదు. కానీ మీరు ఏం చేస్తారో తెలియదు డబ్బులతో. మనకి జనసేన కూడా గుద్దేశాలన్నమాట చెప్తాను. ఆ డబ్బులు వాళ్ళు మత గ్రంథాల మీద, భగవంతుడి అమ్మవారి ఆలయాల మీద ఒట్లేయించుకుంటారంట. మీరు అస్సలు ఇబ్బంది పడకల్లా. ఎందుకంటే వాళ్ళు చేసిందే పాప పనుల మీద సంపాదించిన డబ్బు. వాళ్ళు డబ్బులు పంచుతుంటే తెలుగుదేశం నాయకులు గాని, వైసీపీ నాయకులు గాని వాళ్ళ పాపాలను కడుక్కుంటున్నాం. మనం వాళ్ళకి పాపాలను కడుక్కునే అవకాశం ఇస్తున్నాం. అందుకు కానీ మార్పు కోసం జనసేనకే ఓటేయండి. ఎందుకు చెప్తామంటే, ఒకవేళ మీరు జనసేనకి నిలబడకపోతే ఏమవుద్ది? ఆ చిన్నపిల్ల ఉంది కదా అక్కడ, మీరే వాళ్ళిద్దరూ స్కూళ్ళు. అలాగే అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఇందాక మన గాజువాక 65 వాటికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అన్న మాకు అందరం స్వామి వివేకానంద కోట్ చెప్తూ దేహదారుఢ్యం యువత కావాలి, ఉక్కు నరాలు కండరాలు, వజ్ర సంకల్పం యువత కావాలి అంటే ఎలా డెవలప్ అవుతారు యువత? ప్లే గ్రౌండ్స్ లేవు అక్కడ. కొన్ని బలమైన గాలి పీల్చుకుందాం అంటే నార్త్ అంతా కాలుష్యం ఉంది, పోర్ట్ కాలుష్యం ఉంది. నేను ఇక్కడికి వచ్చి మా స్నేహితులకి ఎవరికి వెళ్తే సన్నటి బొగ్గు ఇది ఒక మసిలాగా వచ్చి పడింది, తుడుస్తూ ఉండాలి. మరి బలమైన యువత కావాలంటే బలమైన చక్కటి వాతావరణం కావాలి. దీని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. నేను మీకు మాటిస్తున్నాను, కాలుష్యం గురించి నాకు చాలా పెద్ద భయం ఉంది. దానికోసం చాలా బలమైన ఆలోచన విధానం ఉంది. వైజాగ్ లో కాలుష్యాన్ని చాలా బాగా నియంత్రించే ప్రమాణాలని, పద్ధతుల్ని పాటించేలాగా పోర్టు దగ్గర నుంచి గంగవరం దాకా తీసుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే ఒకవేళ మీరు టీడీపీని కానీ ఎంచుకుంటే, అఫ్ కోర్స్ మన బీజేపీ అలా గెలవదు అనుకుంటే దానికి మాట్లాడడం అవసరం. ఎప్పుడన్నా హరిబాబు గారు కానీ, విష్ణు కుమార్ గారు కనిపిస్తే ఒకసారి నమస్కారం చెప్పండి నా తరపు. నమస్కారం. ఎందుకంటే నమస్కారం అండి, మీరు బాగా చేశారమ్మా, మాకు చక్కటి మొండి చేయించారు, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి నేను చెప్పాను. మొండిగా చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ ఆనే के बाद दोनों हाथों में लड्डू मिल जाएंगे. లడ్డు ఇచ్చారు బాగా పుచ్చి, ఏమంటుందని ఎలాంటి లడ్డులో చెప్తారు. వాజ్పేయి కూడా కాదు, ఇంకా దారుణం, ఊకతో లడ్లు చేస్తే ఏమో తింటాం మనం, ఊక లడ్లు ఇచ్చారు. అలాంటి లడ్లు ఇచ్చారు. నేను ఎందుకు అనుకున్నానంటే, సో భారతీయ జనతా పార్టీని వదిలేను, కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ఇంకో దశాబ్దం అయినా వాళ్ళు క్షమించలే, వాళ్ళని వదిలేద్దాం. ఈ రోజున మనకుంది తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ ఉంది. వైసీపీ నాయకులు గుండాగర్ది, రౌడీజం, కబ్జాలని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొన్ని తెలుగుదేశం నాయకులు కబ్జాని చేసేవాళ్ళు కాదంటే వాళ్ళు మనకు చేసి చూపించారు. విపరీతం కబ్జాలు చేశారు, అడ్డగోలుగా భూములు దోచేశారు. నేను చెప్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళని లోపల పెట్టించే బాధ్యత నేనే స్వయంగా తీసుకున్నాను. రిపోర్ట్ బయట పెడదాం, రిపోర్ట్ బయటికి తీసుకొస్తాం. తల్లి ఏం పేరమ్మా? లక్ష్మి. ఇప్పుడు అందుకని మీరు ఆలోచించి తీసుకోండి, అందరికీ చెప్పండి. అలాగే మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇందాక చెప్తున్న దేహదారుఢ్యం ఉండాలి అంటే మేము ఎలా ఆలోచిస్తున్నామంటే, ప్రతి డివిజన్ కి, ప్రతి వార్డుకి ఒక 10 ఎకరాల స్థలంలో దేశభక్తి ప్రాంగణాలను పెడదాం. వెళ్ళి భారతీయ జనతా పార్టీ సినిమా హాల్లో నుంచొని మీరు దేశభక్తిని ప్రకటన సినిమా హాల్లో వెళ్ళి అల్లరి చేయడానికి
వినోదం పంచుకోవడానికి కానీ దేశభక్తిని చెప్పుకోవడానికి కాదు సినిమా హాల్. మనం ఏం చేస్తామంటే ప్రతి డివిజన్ లో ప్రతి వార్డ్ స్థాయిలో ఒక 10 ఎకరాల స్థలం తీసుకొని దేశభక్తి ప్రాంగణం అని పెట్టి అక్కడ ఎవరైతే దేశానికి త్యాగం చేశారో సామాజిక సేవ చేశారో వాళ్ళ పేర్ల మీద ఒక మిలిటరీ అధికారితోటి పర్యవేక్షణలో దేశభక్తి ప్రాంగణాలు యువతకి స్కిల్స్ గాని మీకు యుద్ధ విద్యలు గాని మార్షల్ ఆర్ట్స్ గాని నేర్పించే బాధ్యత మీ బలమైన వ్యక్తులు ఉండాలి సమాజానికి. మా ఆడపడుచులు వెళ్లి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి వాళ్ళకి కానీ ఇది. అలాగే మనం వైజాగ్ పబ్లిక్ స్పేస్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు 1000 ఎకరాలు ఇల్లు కట్టుకుంటారు, 100 ఎకరాలు ఇల్లు తీసుకుంటారు, ఇడుపులపాయ ఎస్టేట్ ఉండదు. మరి మామూలు మనుషులకి పబ్లిక్ స్పేస్ అని చంపేశారు. పబ్లిక్ పార్క్స్ లేవే, పార్కులు ఉంటే గంటగారు లాంటి వాళ్ళు కబ్జా పెట్టేస్తారు. ఒక నిమిషం గంటగారు లాంటి వాళ్ళు పబ్లిక్ స్పేసెస్ ని కబ్జాలు పెట్టేస్తారు. నేను మీకు చెప్తున్నాను, మీకు మాటిస్తున్నాను, వైజాగ్ ని అత్యంత అధునాతనమైన అందరికీ సామాన్యులు ఇంతమంది ఉన్నాం, ఇళ్లలో ఉన్నారు మనుషులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బయటికి వస్తే రోడ్లు ఇక్కడ వెళ్దామంటే ఇది పార్క్ ఏదో గవర్నమెంట్ అయిండాలి, వాళ్ళు లోపలికి వెళ్ళాం, ఆడుకోవడానికి ఉండవు. అందుకని పబ్లిక్ పార్కులు గాని పబ్లిక్ స్పేసెస్ గాని అందరు పిల్లలు ఆడుకోవడానికి క్రీడా స్థలాలు కానీ అత్యంత బలంగా అభివృద్ధి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటాం. అలాగే ఇందాక ఎలా కూర్చొని డ్రైవర్స్ గురించి మాట్లాడుతున్నాం, ఆటో డ్రైవర్స్ గురించే కదా. వినిపించదు. ఆటో డ్రైవర్స్ గురించి మాట్లాడడానికి మీరు నిర్ణీత స్థలాల్లో పార్క్ చేసుకున్నారని ఇబ్బందులు అవుతున్నాయి, పోలీసుల నుంచి వేధింపులు ఉన్నాయి, లేదంటే మీకు సెక్యూరిటీ లేదు, మీకు ఆర్థిక భద్రత లేదు. నాకు పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నేనేం కోరుకుంటున్నానంటే ఒక నిమిషం నేనేం కోరుకుంటున్నానంటే మీకు ఒక నిమిషం డిగ్రీ బీటెక్ చేసిన ఆటో డ్రైవర్ ఉన్నారన్నారు, దాన్ని గౌరవిద్దాం. నాకు చదువుతూ చిన్నపాటి ఉద్యోగం చేయడం నాకు చాలా, మనం ఆటో డ్రైవర్ కి మనం ఇచ్చే గౌరవం బీటెక్ డిగ్రీ చదివినాక. కానీ వాళ్ళకి ఆటో డ్రైవర్లకి నేను కోరుకుంటుంది, మీకు నిర్ణీతమైన స్థలాలు పార్క్ చేసే, ఆటోలు ఇబ్బంది పట్టకుండా పార్క్ చేసే విధానాలు, స్థలం లేకపోతే కొన్ని ప్రభుత్వమే స్థలాలు కొని మీకు ఆటోలు పార్క్ చేస్తున్న విధానం, అలాగే మీకు కమ్యూనిటీ సెంటర్స్ ఉండాలి, అలాగే మీ కుటుంబాలకి భద్రత ఉండాలి, అలాగే మిమ్మల్ని మున్సిపల్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వేధించకుండా ఉండే పద్ధతి, మిమ్మల్ని చలాలను కట్టమని చెప్పి ఇబ్బందికరమైన పరిస్థితులు వీటన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత. అలాగే నేను ఆలోచిస్తుంది ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు కానీ అట్లీస్ట్ ఒక 5 లీటర్స్ డీజిల్ మీకు ఏదైనా సబ్సిడైజ్ ప్రైస్ ఇస్తే ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి అనేది నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. ఆ లెక్కలు ఎంత ఏంటి అనేది నాకు ఇంకా బలమైన అవగాహన రాలేదు. కాబట్టి నా మనసు ఏముందంటే మీకు కనీసం ఒక 5 లీటర్లకి మీరు తిరిగే దాంట్లో అట్లీస్ట్ 1/4 సబ్సిడైజ్ చేస్తే ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి, మీ కుటుంబాలకు ఉపయోగపడతాయి నేను ఆలోచిస్తున్నాను. దాని దిశగా నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీకు అండగా నిలబడతాను. అలాగే ఇక్కడ ఎవరున్నా డ్వాక్రా మహిళలు ఉన్నారమ్మా? ఇక్కడ ఎవరున్నా డ్వాక్రా మహిళలు? పర్లేదు చెప్పండి, ఉన్నారు ఎవరన్నా డ్వాక్రా? మీరు ఉన్నారా? టీడీపీ వాళ్ళు మిమ్మల్ని అందరూ నేను జనసేన వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని చాలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. సో డ్వాక్రా మహిళల గురించి నా విధానం తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా గ్రూపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటారు మీ సొంత కాళ్ళ మీద నిలబడటానికి. ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా దాదాపు 32 లక్షల మంది ఆడపడుచులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మన చంద్రబాబు గారు ఏం చెప్తారంటే జనసేన వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతా తీసేస్తారని భయపెడతా ఉన్నారు. నేను మీ మంచిగా జరిగేది నేను ఎలా తీస్తానమ్మో ఒకసారి చంద్రబాబు గారు చెప్పండి. ఆయన నాకు రూపాయి సహాయం చేయకుండా వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాడిని.
అలాగే మీరు ఇంత ఆనందంగా మీరు అన్నా అన్నందుకు నేను మీ జీవితాల్లో మీకు ఉన్న ప్రయోజనాన్ని ఎలా తీస్తాను? ఉన్న ప్రయోజనం అధికంగా చేసి ఆలోచించేవాడిని తప్ప చంద్రబాబు గారికి ఇవ్వడానికి మనసు ఉండదు కాబట్టి, లోకేష్ గారికి ఇవ్వడానికి మనసు ఉండదు కానీ మీకు మనకి ఇవ్వడానికి మనసు ఉండదు. దానికి డ్వాక్రా మా జనసేన ఆలోచన విధానం ఎలా ఉందంటే, డ్వాక్రా మహిళలకు సంబంధించి మీకు బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడతా ఉంటారు, అందుకని ప్రత్యేక మహిళా బ్యాంక్ పెడతా ఉన్నాం. వాటికంటే కూడా ఈ డ్వాక్రా మహిళల సంక్షేమ పథకాలని చాలా ఉన్నత స్థాయిలో అమలు చేస్తూ వారి కోసం అంటే మీకు చాలా మంది గ్రూప్ లీడర్స్ ఉంటారు, ప్రతి 10 గ్రూప్ లీడర్స్ ఉంటారు. చంద్రబాబు గారు వీళ్ళందరినీ తెలుగుదేశం పనులకు వాడేస్తుంటారు. అలా కాకుండా మిమ్మల్ని దేశ ప్రయోజనాలకి మిమ్మల్ని ఎప్పుడైనా సహాయం చేయమంటాం. జనసేన పార్టీ ప్రయోజనం ఇప్పుడు మిమ్మల్ని అడగం. ఈ డ్వాక్రా సంఘాలకి కొన్ని వేల మంది లీడర్స్ ఉంటారు, గ్రూప్ లీడర్స్. వీళ్ళందరినీ జూనియర్ క్లర్క్ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ జూనియర్ క్లర్క్ ఎంత ఉద్యోగ వేతనాలు వస్తాయో ఆ వేతనాలు డ్వాక్రా గ్రూప్ లీడర్స్ అందరికీ మేము వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి మేము వేతనాలు అందజేస్తాం. అలాగే నేను కోరుకుంటుంది మన నార్త్ కి సంబంధించి ఇక్కడ దాదాపు వచ్చిన 2 సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలు ఎంత పెంచాలనే దాని మీద నా దృష్టి ఉంది. ఇవన్నీ జరగాలి అంటే నేను కోరుకుంటుంది, నేను ఎక్కువ చెప్పేయడం కంటే కూడా ఇన్నిసార్లు అందరిని నమ్మారు కదా, నన్ను చూశారు కదా, ఒకసారికి ఒక అవకాశం మార్పు కోసం జనసేనకి ఇచ్చి చూడండి అంతే నేను కోరుకున్నాను. అలాగే మనకి వైజాగ్ లో చాలా మంది అరకు పాడేరు వెళ్తా ఉంటే చాలా మంది గిరిజన విద్యార్థులు వచ్చి, అన్న మేము అక్కడికి వెళ్ళి పనిచేయాలి తెలియట్లేదు, మాకు ఇబ్బంది ఉంది అంటే వాళ్ళ కోసం అరకు నుంచి వచ్చే గిరిజన విద్యార్థుల కోసం వారి గురించి ప్రత్యేకమైన కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేక వసతులు గిరిజన విద్యార్థులకు ఏర్పాటు చేస్తాం, మనకి ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజన విద్యార్థులకి. అలాగే సిపిఐ నుంచి మనకి ఏం తల్లి జనసేన నార్త్ అభ్యర్థిగా పసుపులేటి ఉషాకిరణ్ గారు మనకి పక్కన. అలాగే ఎందుకంత ఛాయం రండి, బయటికి రండి పక్కన. ఇలా శ్రీనివాస్ గారిని నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, బాగా చూసుకుంటాం. ఆయన ఇన్ఛార్జ్ దీనికి మన నార్త్ కి, బలమైన నాయకుడు జనసేనకి, నేను బాగా చూసుకుంటాం. అలాగే మనం డాక్టర్ రఘు గారు ఉన్నారు. అంటే మన ఎంత మంచి నాయకులు ఉన్నారంటే, నలుగురు పనిచేస్తే మీరు ఎవరికి ఇచ్చినా మేము కలిసి పనిచేస్తాం. మన నాతో గొప్పతనం అదే. అందరూ మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తాం అని చెప్పి పసుపులేటి ఉషాకిరణ్ గారికి ఇస్తే, ఒక్క నిమిషం పసుపులేటి ఉషాకిరణ్ గారికి టికెట్ ఇస్తే మేము అందరం కలిసి పనిచేస్తాం వచ్చిన మొగుసీని గారి దగ్గర నుంచి రఘు గారి దగ్గర ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మా ఆడపడుచు మా సోదరి గుంటూరు అంటే వైజాగ్ లో ఉన్న కానీ గుంటూరు భారతి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉషశ్రీ గారికి నాకు ఆవిడ ఒకసారి వాట్సాప్ లో చూశాను, ఎవరు పంపిస్తే మొత్తం మీరు హాంకాంగ్ లో కూడా మీరు జనసేన జెండాను ఎగిరేశారు. అలాగే మా ఆడపడుచులందరికీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరెవ్వరు లేకపోయినా జనసేన లేదు, అలాగే వాళ్ళెవరు లేకపోయినా మనం లేదు, మన జనసేన లేదు. మీ అందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైజాగ్ పార్లమెంటు కోసం ఒక ఎంపీగా కాదు, వైజాగ్ రక్షణ కోసం వచ్చిన కొత్త వాళ్ళుగా, కొత్త వాళ్ళంటే తెలుసు కదా మీకు, రక్షణ అధికారి అని. ఆయన వైజాగ్ కి ఎంపీ కాదు, ఒక రక్షణ ఉండే ఒక కవచం ఆయన, జేడి లక్ష్మణ్ గారు. వారిని ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ముగింపు మాటలుగా నేను వైజాగ్ కబ్జాల బారిన పడకుండా, తెలుగుదేశం కబ్జాల బారిన పడకుండా, వైసీపీ గుండాల బారిన పడకుండా ఉండాలంటే మన నాయకులు రావాలి బయటికి, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములైన జన సైనికులందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఎండలో కూడా మా కోసం ఉన్న మీ అందరికీ లేదా నీకు నాకు వర్షం లేదు, ఎండ లేదు, మా పనే మనకి. సో మీ అందరికీ